గివెన్ క్వశ్చన్కి చూద్దాం మనం. సో మిస్సింగ్ సీక్వెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో బీ కామా ఎఫ్హెచ్ కామా ఎల్ఎన్పి అన్నాడు. అయితే నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ ఏంటి సిరీస్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో చూడండి, బీ, ఎఫ్హెచ్, ఎల్ఎన్పి. సో బీ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 2, సో ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, అండ్ ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, పి అంటే 16. సో ఇక్కడ చూడండి, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? +4. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ +2. సో వీటి మధ్య కూడా డిఫరెన్స్ ఎంత ఉంది? +4. అండ్ వీటి మధ్య +2. అండ్ అగైన్ సో పి మధ్య కూడా ఎంత డిఫరెన్స్ ఉంది? +2. సో ఈ సీక్వెన్స్ నుంచి ఈ సీక్వెన్స్కి మధ్యలో 4 ఉంది. అంటే ఈ సీక్వెన్స్ నుంచి ఈ సీక్వెన్స్కి కూడా మధ్యలో 4 ఉంది. అంటే ఈ సీక్వెన్స్ నుంచి ఈ సీక్వెన్స్కి ఎంత ఉంటుంది? 4. 16 + 4 ఎంత? 20. సో నెక్స్ట్ ఎంత? +2 అంటే 22. 22 + 2 అంటే 24. సో 20 అంటే ఎంత? టీ. 22 అంటే వి. 24 అంటే ఎక్స్. అండ్ సో టీవీఎక్స్ ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ సి. సో 24 + 2 26 అంటే జెడ్. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.